ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాము. ఈరోజు మనం స్పెషల్గా ఉండే మామిడికాయ చిత్రాన్నం తయారు చేసుకుందాం. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను, కడాయి పెడుతున్నాను. ఇందులోకి ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు ఆవాలు వేద్దాం. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఇందులోకి పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మినపప్పు, ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేయాలి. కరివేపాకు వేస్తున్నాం. దంచిన పచ్చిమిర్చి వేస్తున్నాను. కొబ్బరి తురుము కూడా ఇందులోకి వేస్తున్నా. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మామిడి తురుము వేసుకున్నాం. ఈ మామిడికాయ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేద్దాం. దీనికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీనిలోకి ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసిన తర్వాత కలిపేద్దాం. మామిడికాయ కూడా బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆపేసి అన్నంలో వేసి కలపాలి. ఇది బాగా కలిపి ప్లేటింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ చిత్రాన్నాన్ని మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ప్రతి తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సీజన్లో దొరికేవి మనం తప్పకుండా ట్రై చేయాలి. మామిడికాయ చిత్రాన్నాన్ని మనం కొంచెం కరివేపాకుతో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఇంతేనండి, టేస్టీగా ఉండే మామిడికాయ చిత్రాన్నం రెడీ అయిపోయింది. మా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.